నగరాలు కాలుష్య కోరలో చిక్కుంటున్నాయి. కాలుష్యంతో అంతు చిక్కని రోగాలు అంటుకుంటున్నాయి. హైదరాబాద్లో పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం నుంచి మా కాలనీలను రక్షించండి అంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు బాచుపల్లి కాలనీ వాసులు. కాలుష్యాన్ని కంట్రోల్ చేయండి, లేదంటే మా ఇళ్లను ఖాళీ చేయాల్సి వస్తుందంటున్న బాచుపల్లి వాసుల నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టుగా కాలుష్య నగరాల్లో ఇప్పుడు భారతదేశంలో కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి. అందులో హైదరాబాద్ కూడా ఉంది. దీంతో పరిశ్రమల ద్వారా వచ్చేట్టుగా పొల్యూషన్తో పాటు ముఖ్యంగా వాహనాల ద్వారా వచ్చేట్టుగా కాలుష్యంతో జనం ఇబ్బంది పడుతున్నారు. భయంకరమైనట్టుగా రోగాలు కూడా వస్తున్నాయి. క్యాన్సర్ లాంటి రోగాలు కూడా రావడానికి అది కూడా కారణం చెప్పుకోవచ్చు. అయితే ఇది మనం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మండలి ముందర ఉన్నాం. అయితే ఇక్కడ స్థానికులు ఇక్కడ వచ్చినట్టుగా వాళ్ళు ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. కాలుష్యంతో సతమతం అవుతున్నారు. చిన్న చిన్న పిల్లలు, దాంతోపాటు వృద్ధులు అందరూ కూడా మహిళలు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయంటూ నినాదాలు చేస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏంటి వీళ్ళ అనేది తెలుసుకుందాం. అసలు ఏంటి అంటే ఏ ఏరియా మీది, ఏంటి మీ సమస్య? బొల్లారం, బొంతపల్లి, కాజీపల్లి, పాసిమైలారం అలాంటి ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ప్రమాణాలకు పాటించకుండా, వాళ్ళు నామ్స్ని పాటించకుండా ఏదైతే పొల్యూషన్ వెదజల్లుతున్నారో దానివల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారండి. వాళ్ళు వాళ్ళ యొక్క లాభాపేక్షతో డబ్బుని సేవ్ చేసుకోవడం కోసం కేవలం ఏదైతే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్రమాణాలు పాటించమన్నారో అవి పాటించకుండా వెదజల్లటం వల్ల వచ్చినటువంటి ఇదే పరిస్థితి అండి. మేము ఫ్యాక్టరీలని వ్యతిరేకం కాదు, ఇండస్ట్రీ ఉండాలి, బాగుపడాలి, 10 మందికి ఉద్యోగాలు కావాలి. కానీ ఏదైతే లాభాపేక్ష కోసం, ధనలాభం కోసం ఏదైతే నామ్స్ చేయటం వల్ల పాటించకుండా చేయటం వాటిని పొల్యూషన్ బోర్డు వాళ్ళు మానిటరింగ్ చేస్తూ వాళ్ళు ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్లయితే ఇట్లాంటిది పునరావృతం కాదండి. అంటే ఏ సమయంలో వస్తుంది, ముఖ్యంగా ఎట్లా ఇబ్బంది బాగా వస్తుందా స్మెల్? ఉదయం పూట చాలా బాగా ఎక్కువ ఉంటుందండి. గతంలో అంతకుముందు అయితే కొంచెం డోర్లు ఓపెన్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు 9-10 కూడా ఇంట్లో లైట్లు వేసుకొని ఇంట్లోనే ఉండాల్సి వస్తుందండి. పిల్లల్ని అయితే అసలు బయటకు ఆటలకే పంపించలేకపోతున్నాము. పసిపిల్లలు ఉన్న వాళ్ళు అయితే మరీ ఇబ్బంది పడుతున్నారండి. కాఫ్, కోల్డ్ అనేది కామన్గా ఉన్న ప్రాబ్లం అండి అందరికీ. కళ్ళు మంటలు ముఖ్యంగా సాయంత్రం 7-8 టైంలో చూస్తే అండి, మీకు ఆకాశం వెంక చూస్తే ఒక నల్ల మబ్బులు, తెల్ల మబ్బుల్లాగా అలా వదిలేస్తారండి. మీరు ఒకసారి కావాలంటే అవుట్స్కట్స్కి వచ్చి చూడండి. విపరీతమైన గ్యాసెస్ అన్ని రిలీజ్ చేసేస్తున్నారు. ఈ కాలుష్యంతో పిల్లల ఆరోగ్యం ఏ స్థాయిలో క్షీణిస్తుందంటే ఆ చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్నీ ఈ పొల్యూషన్తో నిండిపోయి రోగులతో ఉన్నాయండి. ఒక్కసారి మీరు పరికించి చూస్తే అక్కడ అర్థమవుతుంది. అలాంటి రాక్షసుని సంహరించాలంటే పీసీబీ నిద్రపోతుందండి. అవినీతితో కావచ్చు, లేదా అశ్రద్ధ కావచ్చు, లేదంటే నిర్లక్ష్యం కావచ్చు, ఏదేమైనా సరే గత డెకేడ్స్ ఏదైనా కావచ్చు. బట్ ఆరోగ్యపరంగా మేము నష్టపోతున్నాం కదా. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో చిన్నపిల్లలు, వృద్ధులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలతోటి సతమతం అవుతున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా కంట్రోల్ చేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసు ముందు ఈ విధంగా ధర్నా కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఇది బాచుపల్లి వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగనాయకులతో రవిచంద్ర.